ఈ వీడియోలో రెండు విషయాల గురించి గట్టిగా మాట్లాడుకుందాం. డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. తనూజ కళ్యాణ్ వెళ్ళారా లేదా దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనూజ గురించి, డెమాన్ పవన్ గురించి, ప్రియా గురించి, శ్రీజ గురించి ఏం చెప్పాడు మొత్తం మాట్లాడుకుందాం. ఉన్నది ఉన్నట్టు ఇక్కడ మనకి ఏమనిపిస్తుందో అదే చెప్తాం మొత్తం. ఓకేనా? మీరు తనూజ ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ అనేది బద్దలు కొట్టండి. అందరికీ తెలియాలి ఇంతమంది ఉన్నారా నాయన కళ్యాణ్ తనూజ ఫ్యాన్స్ అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు. నాకు లిటరలీ సో 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 సాడ్ మామ. ఎందుకంటే ఆయనని నేను చూసే ట్రూ మనిషి మామ. రియల్గా కూడా నేను ఆయన్ని కలిసే ఎక్స్ట్రాడినరీ పర్సన్. ఓకేనా? ఎంత బాగా రిసీవ్ చేసుకుంటాడు, అందరినీ సూపర్గా రిసీవ్ చేసుకుంటాడు. ఒకటే మామ, ఆయన బిగ్ బాస్ సీజన్ అండ్ స్టేజ్ మీద ప్రతి ఒక్కరితో ఎంత బాగా మాట్లాడాడు. డెమాన్ పవన్తో అయితే సూపర్గా మాట్లాడాడు. ఆయనకి కొంచెం మాట్లాడటానికి కుదరకపోయినా కానీ ఓకేనా, అంటే ఆయన మాట్లాడలేడు ఎందుకంటే ఆయనకి కొంచెం క్యాన్సర్ కాబట్టి మాట్లాడలేకపోయినా కానీ ఆయన ఎక్స్ట్రాడినరీగా డెమాన్ పవన్ నువ్వు తప్పు చెయ్యకు, మనకు స్వార్థంగా వచ్చేది ఏది వద్దు, మనది కావాలి, మనం సాధించుకోవాలి అని చెప్పినప్పుడు నిజంగా డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారిని చూసి నాకైతే విజిల్ వేయాలనిపించింది. ప్రతి ఒక్క తండ్రి ఇలాగే ఉండాలరా నాయన అనిపించేలా డెమాన్ పవన్ నాన్నగారు ఉన్నారు. ఇది 100కి 100% నిజం. మీకు కూడా నిజంగా అనిపించింది లేదా? ఒక్క లైక్ అయితే కొట్టండి మామ. డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయినందుకు మీకు బాధగా ఉందా లేదా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ఆ తర్వాత కళ్యాణ్ పడాలా ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తనూజ గురించి ఏం చెప్పాడంటే ఒకటే చెప్తున్నా. కొంతమంది అయితే అడిగారు, మీరు తనూజ బర్త్డే రోజు తనూజకి ఎలాంటి గిఫ్ట్ ఇచ్చారు ఏంటి అని. అప్పుడు కళ్యాణ్ పడాలా అన్నాడు. నన్ను అడగడం కాదు, తనూజానే మీరు అడగండి. తనూజకి కళ్యాణ్ పడాలా గిఫ్ట్ కూడా ఇచ్చాడు స్వామి. చాలామంది కలవలేదు, అసలు మీటే అవ్వలేదు, అది ఇది అని మాట్లాడారు కదా. వాళ్ళు గిఫ్ట్లు ఇచ్చుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఇద్దరు ట్రూ ఫ్రెండ్షిప్ అలాగే కొనసాగుతుంది. ఓకేనా? ఆ తర్వాత ప్రియా గురించి, శ్రీజ గురించి ఏమైనా చెప్పగలవా అని అడుగుతున్నారు. ప్రియా అయినా శ్రీజ అయినా కళ్యాణ్ పడాలకి సిస్టర్స్. ఓకేనా? రాత్రి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా అదే చెప్పాడు. కానీ కొంతమంది బయట కళ్యాణ్ పడాలని నెగిటివ్ చేయాలని కళ్యాణ్ లవర్ శ్రీజ అది ఇదని కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే చేశారు మామ. ప్రియాతో కూడా కొన్ని రూమర్స్ అయితే స్ప్రెడ్ అయితే చేశారు. ఇది 100కి 100% నిజం. బిగ్ బాస్ సీజన్ 9లో కళ్యాణ్ పడాల ప్రియాకి ఏదైనా హగ్ ఇచ్చినా కానీ, నార్మల్గా షేక్ హ్యాండ్ ఇచ్చినా కానీ వాళ్ళిద్దరి గురించి కొంచెం బ్యాడ్ అయితే మాట్లాడుకున్నారు. ఇది 100కి 100% నిజం. నాకు గుర్తు కూడా ఉంది. ఓకేనా? కళ్యాణ్ పడాల ప్రియాకి ఏదైనా హగ్ కానీ అలా మాట్లాడినప్పుడు వాళ్ళిద్దరిని కొంచెం నెగిటివ్గా అయితే కొంతమంది పోటర్ అయితే చేశారు. వెదవలు పిఆర్స్ వాళ్ళు కొంత డిఫరెంట్ క్యాండిడేట్స్ కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేశారు. ఇది 100కి 100% నిజం. ఆ తర్వాత డెమాన్ పవన్ గురించి ఏమన్నా చెప్తావా కళ్యాణ్ పడాలంటే, వాడికేం కండలతో బాగానే ఉన్నాడు అని అన్నాడు. కానీ ఆ తర్వాత కొన్ని క్షణాలలోనే వాళ్ళ నాన్నగారు అయితే చనిపోయారు మామ. ఇప్పుడు కళ్యాణ్ పడాల అయినా తనూజ అయినా కొంతమంది అన్నారు వీళ్ళు వెళ్ళి కలవలేదు, మీట్ అవ్వలేదు, అది ఇది అన్నారు. మీకు తెలుసా వాళ్ళు కలిసింది, మీట్ అయింది, వాళ్ళు ఫోన్ కాల్స్లో కూడా మాట్లాడుకున్నారు. ఓకేనా? డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత కళ్యాణ్ అయినా తనూజ అయినా డెమాన్ పవన్కి కాల్ చేసి మాట్లాడారు. ఓకేనా? వాళ్ళు వెళ్తారు ఓకే, అంతేకాని వెళ్ళలేదు అని ఎలా పడితే అలా రూమర్స్ అయితే స్ప్రెడ్ చేయదు. మీకు తెలుసా వాళ్ళు కలిసింది కలవంది, మీకు తెలియదు కదా. ఓకేనా? ఇప్పుడు డెమాన్ పవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రతి ఒక్కరు థ్యాంక్స్ చెప్తున్నాడు. ఓకేనా? ఆదిరెడ్డి గారు కూడా రియాక్ట్ అయ్యారు. డెమాన్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఆదిరెడ్డి గారు రియాక్ట్ అయ్యారు, సుమన్ శెట్టి గారు రియాక్ట్ అయ్యారు, ఇమాన్యుల్ గారు రియాక్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరూ రియాక్ట్ అవుతారు మామ. రియాక్ట్ అవ్వకుండా ఎవరు ఉండరు. కొంతమంది మెసేజ్లోనే రియాక్ట్ అవుతారు, కొంతమంది ట్రూగా వెళ్ళి కలుస్తారు. అలా కలిసే వాళ్ళలో కళ్యాణ్ పడాల తనూజ ఇద్దరు ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలుస్తారు. నాకు 100కి 100% ఉంది మామ. డెమాన్ పవన్ వాళ్ళ హౌస్ కూడా వెళ్తారు, డెమాన్ పవన్తో మాట్లాడతారు కూడా. రీతు చౌదరి కూడా అసలు ఒక స్టోరీ కూడా పెట్టలేదు కదా బ్రో అంటున్నారు. ఎందుకు పెట్టరు మామ? రీతు చౌదరి కూడా చాలా అంటే చాలా బాధపడుతుంది. ఓకేనా? ఆ తర్వాత కళ్యాణ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కళ్యాణ్ని కొంతమంది ఇలా అడిగారు, మిమ్మల్ని చాలా మంది నెగిటివ్ చేస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడతారా అని. కళ్యాణ్ ఒకటే చేశాడు, ఎంతమంది ఎంత నెగిటివ్ అయినా చేసుకోనివ్వండి, నాకైతే టైం లేదు, ప్రతి ఒక్కరికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, నా పనే నాకు సరిపోతుంది, నన్ను ఎందుకు సాగు కొడతారు అని ఇదే చెప్పాడు కళ్యాణ్ పడాలి. ఓకేనా? నెగిటివ్ ఉన్నా కానీ నాకు దీంతో సమానం అని చెప్పేశాడు అంతే. ఓకేనా? ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. నెగిటివ్ అసలు నాకు పనికే రాదు, నేను ఎవరిని నెగిటివ్ చేయను, నన్ను ఎవరైనా నెగిటివ్ చేస్తే ఊరుకోను, తాట తీసి వదిలేస్తానని చెప్పాడు. ఆ తర్వాత కొంతమంది ఇలా అడిగారు, మీరు ఖచ్చితంగా కళ్యాణ్ పడాలా మా హౌస్ మెంబర్లా ఉన్నారు మీరు. ఓకేనా? అంటే ఇంట్లో ఒక మనిషి ఎలా ఉంటారో అలాగే ఉన్నారు మీరు అంటే. కళ్యాణ్ పడాల నిజం చెప్తున్నా, బిగ్ బాస్ సీజన్ 9లో మన ఇంట్లో ఒక మనిషి ఉంటే ఎలా ఉంటాడు, మన అన్న కానీ తమ్ముడు కానీ ఎలా ఉంటే ఎలా ఉంటాడు. ఓకే, కళ్యాణ్ పడాలలో నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి, నేను రెండూ చెప్తా. కానీ ఈ వీడియోలో మాత్రం పాజిటివ్సే చెప్తా. ఎందుకంటే తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో తను రియాక్ట్ అయిన విధానం ఇది. ఓకేనా? ఒక ఫ్యామిలీ మెంబర్లా ఉన్నాడని కొంతమంది అడిగారు, అది మాత్రం నిజమే కదా. నిజంగా కళ్యాణ్ పడాలా బిగ్ బాస్ సీజన్ 9లో ప్రతి ఒక్కరితో ఫ్రెండ్షిప్తో ఉన్నాడు. ఓకేనా? ట్రూ ఎమోషన్స్ అయితే చూపించాడు, ఒక కామనర్గా బిహేవ్ చేశాడు. ఇది 100కి 100% నిజం. తన మీద ఎన్ని బ్లేమ్స్ వేసినా కానీ ఇది నిజం, తన మీద బ్లేమ్స్ వేశారు. ఓకేనా? కానీ విన్నర్ అయ్యేటప్పుడు తనూజకి కళ్యాణ్కి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంది. ఓకేనా? నా దృష్టిలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అప్పట్లో తనూజ విన్నర్ అనే వచ్చింది. ఓకేనా? అదే చెప్పాను నేను. ఓకేనా? ఇప్పటికైనా నేను దాని మీద స్టాండ్ అయి ఉంటాను. అంతేగాని
అంతేగాని కళ్యాణ్ చెడ్డోడని నేను ఎప్పుడు చెప్పను. కావాలంటే నా వీడియోస్ చాలా చూసుకోండి ఓకేనా. కళ్యాణ్ గురించి నెగిటివ్గా ఎప్పుడు చెప్పలేదు, తనుజ గురించి ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళు మంచి చేసేటప్పుడు మంచిగా చెప్పా, వాళ్ళు నెగిటివ్గా ఉన్నప్పుడు నెగిటివ్ కూడా చెప్పిన వీడియోస్ ఉన్నాయి ఓకేనా. అంటే మంచిని కూడా నేను ఇప్పుడు చెడు చేయాల ఓకేనా. అది నేను చెప్పాలనుకున్న పాయింట్ ఓకేనా. కళ్యాణ్ పడాలా మాత్రం సూపర్ 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 ఓకేనా. ప్రతి ఒక్కరికి రియాక్ట్ అయ్యే విధానం కానీ ఓకేనా. ఫ్యాన్స్ మీట్ ఎప్పుడు పెడతావన్నా అని అంటే మీరు ఎప్పుడు పెట్టుకుందాం అంటే అప్పుడు పెట్టుకుందాం బ్రో అంటున్నాడు కళ్యాణ్ పడాలా ఓకేనా. ఇది కదా స్వామి మంచి మనసు అని నాకు అనిపించింది ఓకేనా. తనూజ అండ్ మీరు ఇద్దరు కలిసి పెట్టిన అన్న చూడటానికి మాకు చాలా ఇష్టం అన్నారు. అయ్యా మ్యూచువల్ ఫ్యాన్స్ మాత్రం సూపర్ స్వామి, వాళ్ళిద్దరిని ఎప్పుడు కలిసి ఉండేలా చూడాలి, వాళ్ళిద్దరిని ఒక ఫ్రేమ్లో చూడాలి అనుకున్న ప్రతి ఒక్క మ్యూచువల్ ఫ్యాన్కి అయితే నేను కొడుతున్నా సెల్యూట్ ఓకేనా. ఖచ్చితంగా వాళ్ళు మరి కొత్త షోస్లో కనపడాలని నేను కోరుకుంటున్నా గట్టిగా. తనూజ కళ్యాణ్ కొత్త షోస్లో కనపడాలి, వాళ్ళకి కొన్ని మంచి మంచి ప్రాజెక్ట్స్ రావాలి, మూవీస్ వెబ్ సిరీస్లో ఖచ్చితంగా వాళ్ళైతే యాక్ట్ అయితే చేయాలని గట్టిగా కోరుకుంటున్నా. మీరు కూడా అదే కోరుకునేమైతే ఖచ్చితంగా వీడియో లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. డిమాండ్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు కదా, 2 నిమిషాలు అయితే మౌనం అయితే పాటించండి మామ. డిమాండ్ పవన్ ఈజ్ అండర్ రేటెడ్ ప్లేయర్ ఇన్ బిగ్ బాస్ సీజన్ 9 ఓకేనా. ఇది 100కి 100% నిజం అనుకున్న ప్రతి ఒక్కరు ఇప్పటికైనా లైక్ కొట్టండి, కామెంట్లు అయితే తెలపండి. అంతే మామ. కొంచెం బాధగా ఉంది ఎందుకంటే డిమాండ్ పవన్ వాళ్ళ నాన్నగారు చనిపోయారు కాబట్టి ఓకేనా. మీకు కూడా బాధగా ఉందా లేదా?